రెవెన్యూ శాఖ మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి, అదేవిధంగా పౌర సంబంధాల శాఖ మంత్రి, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కింద నడుస్తున్న ఈ భూభారతి పోర్టల్లో అక్రమంగా దాదాపుగా 22,000 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. అంటే 22,000 మందికి చెందిన భూములు వాళ్లకు తెలియకుండానే, వాళ్ళ ప్రమేయం లేకుండానే వేరే వాళ్లకు బదలాయించబడ్డాయి. ఇందులో నిషేధిత భూముల జాబితాలో పెట్టబడిన భూములు కానీ, లేకపోతే అసైన్డ్ భూములు కానీ, లేకపోతే ప్రభుత్వ భూములు కానీ, ఈ భూములన్నీ కూడా పెట్టడం జరిగింది. ఈ భూములన్నింటినీ కూడా ఈ భూమి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో, అంటే భూమి పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధం లేకుండానే సాఫ్ట్వేర్లోనే మార్పులు జరిపి ఆ భూములన్నింటినీ కూడా తమకు ఇష్టమైన వాళ్ళ మీదకి బదలాయించుకున్నారు. ఇది మామూలు విషయం కాదు. ఈ దేశంలో ప్రజలు ప్రభుత్వాలకు ఓట్లేసేది, రాజకీయ పార్టీలకు ఓట్లేసి ప్రభుత్వాల కుర్చీల మీద వాళ్ళని ఎందుకు కూర్చోబెడతారు? వాళ్ళు ప్రజల ధన మాన ప్రాణాలను రక్షిస్తారనే నమ్మకంతో. ప్రజల ప్రాణాలకు ఏ విధంగా రక్షణ లేదు, మానాలకు ఏ విధంగా రక్షణ లేదు ఈ పాలనలో, కాంగ్రెస్ పాలనలో. ఇప్పుడు చివరికి ఉన్న ఏకైక ఆస్తి భూమికి కూడా రక్షణ లేని పరిస్థితి తీసుకొచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇలా నేను తెలంగాణ ప్రజలకు ఓపెన్గా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు భూభారతి పోర్టల్లోకి వెళ్ళండి. భూభారతి పోర్టల్లోకి వెళ్ళి మీ భూమి భద్రంగా ఉందో లేదో దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి. మీ భూమిలో ఈసీ అని ఒక మాడ్యూల్ ఉంటుంది, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ అని ఒక మాడ్యూల్ ఉంటుంది. ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ అనే మాడ్యూల్ను దయచేసి ప్రెస్ చేయండి. మీకు అందులో ఏ వివరాలు దొరకవు. ప్రజలు తమ భూముల వివరాలను, తమ ట్రాన్సాక్షన్ వివరాలను తెలుసుకోవడానికే పెట్టింది ఆనాడు కేసీఆర్ గారు ఈసీ అని ధరణి పోర్టల్లో పెట్టారు. ఆ భూభారతి, ఇప్పుడు దాన్ని భూభారతిగా మార్చారు 2025లో. ఆ భూభారతి పోర్టల్లో ఇప్పుడు ఈసీ అనే మాడ్యూల్ను మనం ప్రెస్ చేస్తే అందులో మనకు కేవలం ఏమీ కనిపించదు. ఒక పేజ్ వస్తుంది, ఈ పేజ్ పనిచేయడం లేదని వచ్చేస్తుంది. అంటే ప్రజలకు సంబంధించిన లక్షలాది ఎకరాల భూమిని, వాటి వివరాలను వాళ్లకు తెలియకుండా దాచిపెట్టారు ప్రభుత్వం. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య. రాజ్యాంగం ప్రకారం భూమి కలిగి ఉండడం కూడా ఒక హక్కు, మానవ హక్కు. సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది, ప్రాథమిక హక్కు. ఈ మానవ హక్కును ఈరోజు తెలంగాణలో పొంగులేటి వారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరూ కలిసి ఘోరంగా ప్రజలందరి ముందరనే కాలు రాస్తూ ఉన్నారు. ఇది వాస్తవం. మరి ఈ ధరణి పోర్టల్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకు తీసుకొచ్చారు? రైతులకు అనాదిగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న తీవ్ర ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, ఎన్నో అవకతవకలు క్షేత్రస్థాయిలో దొరుకుతుంటే రైతులకు ఎంతో కష్టాలు అవుతుంటే, ఆ కష్టాల నుంచి రైతులను విముక్తి చేయడం కోసం ధరణి పోర్టల్ అక్టోబర్ 2020లో దాన్ని ప్రారంభించారు. మంచి రెప్యుటేషన్ ఉన్న సంస్థకు దాన్ని అప్పగించారు. అప్పటి వరకు ఏం కాలేదు. ఎప్పుడైతే కాంగ్రెసు నాయకులు ప్రజల మీద అబద్ధపు హామీలు అమ్మి వాళ్ళ మీద చల్లి, వాళ్ళు ఎప్పుడైతే డిసెంబర్ 23లో అధికారంలోకి వచ్చిండ్రో, ఆ డిసెంబర్ 23లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ఏమన్నారు? ప్రజలకు సంబంధించిన ఆస్తుల చిట్టానంతా కూడా ప్రైవేటు కంపెనీ చేతిలో పెడతారా అన్నారు. ఇలా వీళ్ళు ఏం చేసిండ్రా అంటే డైరెక్ట్గా వీళ్ళ అధికారం అప్పటి వరకు బాగుంది. 2023 డిసెంబర్లో వీళ్ళు ఎప్పుడైతే అధికారంలో తీసుకున్నారో, ఒక ప్లాన్ ప్రకారం రేవంత్ రెడ్డి గారేమో మున్సిపల్ మరియు అర్బన్ శాఖ మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. విద్యాశాఖ తీసుకున్నారు, హోమ్ మినిస్ట్రీ వారు తీసుకున్నారు. మరోవైపు పొంగులేటి గారు
ఆయన రెవెన్యూ శాఖ తీసుకున్నారు, సమాచార పౌర సంబంధాల శాఖ తీసుకున్నారు. చూడండి ఎంత క్లెవర్గా తీసుకున్నారు. నాకేమైనా అయితే నువ్వు కాపాడు, నీకేమన్నా అయితే నేను కాపాడుతా. నువ్వు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏమైనా అక్రమాలు చేస్తే పోలీసు వాళ్ళను నేను జాగ్రత్తగా చూసుకోండి, నీ మీద ఏం కేసులు లేకుండా నేను చూస్తా. ఇక పొంగులేటి రేవంత్ రెడ్డితో నేను చెప్తా ఉన్నాడు, చూడయ్యా నీ మీద ఏమన్నా నెగిటివ్ వస్తే సమాచార పౌర సంబంధాల శాఖ నా దగ్గరే ఉన్నది, ఆ ఇన్ఫర్మేషన్ ప్రజలకు తెలియకుండా నేను చూస్తాను, నీకేమైనా భూములు కావాలంటే నేను హెల్ప్ చేస్తాను అన్న కాడికి వచ్చింది. కాబట్టి ఇవాళ 22,000 అక్రమాలు జరిగినట్టుగా మరి టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక చెప్పింది. చాలా క్లియర్గా టైమ్స్ ఆఫ్ ఇండియా చాలా క్లియర్గా రాసింది. 22,000 భూముల విషయంలో ఇన్ని అక్రమాలు జరిగినాయి. నిజానికి రూల్ 4 ఆఫ్ ROR అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ రూల్స్ ఏం చెప్తున్నాయా అంటే, రూల్ 4 ఏం చెప్తుందంటే, ఏ భూమికి సంబంధించిన బదలాయింపు జరగాలన్నా భూమి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నోటీస్ ఇవ్వాలి, వాళ్ళకు ముందస్తు సమాచారం ఇవ్వాలి, కొనుక్కునే వాళ్ళకు కూడా ముందస్తు సమాచారం ఇవ్వాలి. వాళ్ళిద్దరూ సిగ్నేచర్ పెడితే తప్ప భూమి బదలాయింపు క్లియర్గా జరగదు. ఇది ఫండమెంటల్ రూల్, గోల్డెన్ రూల్. ఈ రూల్ను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న ఈ రెవెన్యూ శాఖ ఓపెన్గా ఉల్లంఘించింది. 22,000 ట్రాన్సాక్షన్ జరిగినాయి. అయ్యా రెవెన్యూ మంత్రి గారు, మీరు ప్రతిసారి ధరణి పోర్టల్ అని మీడియా వాళ్ళకి లీకులు ఇచ్చి ఇప్పటికి కూడా ధరణి అనే రాయిస్తున్నారు. ఇది నిన్నగాక మొన్న ఈనాడులో వచ్చిన వార్త. నిజానికి మీరు 2024లోనే మీరు ధరణి కాదు, మేము భూభారతి అని పేరు మారుస్తామని భూభారతి అన్నారు. భూభారతి తర్వాత ఇవన్నీ కూడా మీ కంట్రోల్లోనే ఉన్నాయి. ఇది మీరు ప్రజలకు చెప్పడం లేదు. ఇక్కడ చూడండి, పోర్టల్లో దొంగలు పడ్డారు అని ఒక మరో న్యూస్ రాయించారు మీరు. నిజంగా దొంగలు ఎవరు? మీరే. మీ కనుసన్నల్లోనే ఈ కుంభకోణం జరిగింది. ముఖ్యంగా ఏ జిల్లాల్లో జరిగింది ఇది? రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, అదేవిధంగా సంగారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, అంటే హైదరాబాదు చుట్టుపక్కల యాదాద్రి, భువనగిరి, ఈ హైదరాబాదు చుట్టుపక్కల ఏవైతే ఖరీదైన భూములు ఉన్నాయో ఈ ఖరీదైన భూముల దగ్గరే ఇదంతా కూడా జరిగింది.